చూద్దాం. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో చాటింగ్, ప్రత్యేకంగా డాన్స్ ఫ్లోర్లో లౌడ్ మ్యూజిక్తో హంగామా, గలీజ్ పనులతో భారీ దందా. కూకట్పల్లి కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో ఏం జరుగుతోంది? ఈజీగా మనీ సంపాదించడమే ధ్యేయంగా కొంతమంది కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. యువకులకు అమ్మాయిలతో చాటింగ్ చేయించి పబ్బులకు రప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ చేసే అతి సాధారణమైన ఫుడ్, డ్రింక్స్ కు సైతం ఊహించని విధంగా వేల రూపాయల్లో బిల్లులు వేసి యువకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోవడంతో బాధితుల సంఖ్య కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలతో ప్రత్యేకంగా చాటింగ్ చేయిస్తూ భారీ దందా సాగిస్తున్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ గుట్టు రట్టయింది. హైదరాబాద్ మంజీరా మాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. కూకట్పల్లి డీసీపీ రిత్రాజ్ మఫ్టీలో వెళ్లి స్పై ఆపరేషన్ చేశారు. పబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో డీసీపీ రిత్రాజ్ ఎలాంటి బందోబస్తు లేకుండా సాధారణ కస్టమర్ల పబ్లోకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న గలీజ్ పనులను స్వయంగా అబ్జర్వ్ చేశారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నిర్వహించడం, కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలతో చాటింగ్ చేయించడం వంటివి చూసి షాక్ కు గురయ్యారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ యాజమాన్యమే ప్రత్యేకంగా డాన్స్ ఫ్లోర్లను ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి వరకు గానా బజానాతో హంగామా చేస్తూ చిందులు వేస్తున్న యువతను చూసి ఆశ్చర్యపోయారు. దీంతో పబ్ను సీజ్ చేసి మేనేజర్ను అరెస్టు చేశారు. సమయానికి మించి పబ్ నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంపై స్థానిక పోలీసులపై రితిరాజ్ సీరియస్ అయ్యారు. పబ్లో దగ్గరుండి సోదాలు చేశారు. 9 మంది విటులను అరెస్టు చేశారు. వీకెండ్లో మద్యం పార్టీలకు యువత ఆసక్తి చూపుతోంది. వారమంతా పనిలో నిమగ్నమై శని, ఆదివారాల్లో చిల్లవడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి పబ్లకు క్యూ కడుతున్నారు. ఈ సెంటిమెంట్నే పబ్ యాజమాన్యాలు ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నాయి. పేరుకు పబ్ అని ఉన్నా లోపలంతా గబ్బు వ్యవహారమే నడుస్తోంది. డ్రగ్స్ సరఫరా, రేవ్ పార్టీలు ఇలా ఒకటేమిటి సకల వికృత చేష్టలకు కేరాఫ్ గా మారిపోతున్నాయి. చెవులకు చిల్లులు పడేలా డీజే సౌండ్లు, తాగిన మత్తులో యువత చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో పోలీసులు రంగంలోకి దిగారు. రూల్స్ పాటించని పబ్ యాజమాన్యాలపై చర్యలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో చాలా పబ్లు అనుమతులు లేకుండానే నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ కొందరు అన్నీ ఉన్నాయన్న ధీమాతో టైంకి మించి రన్ చేస్తున్నారు. తాగినంత తాగొచ్చు, ఊగినంత ఊగొచ్చని ఆఫర్స్ ఇస్తుండడంతో యువత పబ్లకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పబ్బుల్లో రెగ్యులర్ చెకింగ్లు ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా జరిగినప్పుడు తప్పితే మిగతా సమయాల్లో పోలీసులు కనిపించడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఇక కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై గతంలోనూ పలుసార్లు కేసులు నమోదయ్యాయి. పేర్లు మార్చి కోర్టుల నుంచి ఉపశమన ఉత్తర్వులు తెచ్చుకొని యథేచ్ఛగా మళ్లీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.